శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చేయబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా సరే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కోట్ల మందిలో నిన్ను మాత్రమే ఎంచుకున్న బిడ్డ, ఈ అదృష్టాన్ని నీకే అందివ్వబోతున్నాను, అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. అయితే బిడ్డ, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే అదృష్టం నీకు కలగబోతుందమ్మా. తప్పకుండా ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ జీవితంలో నువ్వు ఊహించినటువంటి అద్భుతాన్ని తప్పకుండా చవిచూస్తావు. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. నీ జీవితంలో జరగబోయే అద్భుతాలన్నింటినీ గురించి కూడా చక్కగా వివరిస్తాను. నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలు అందించాలని ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తున్నారని తెలుసుకో. ముందు నీ మనసులో ఉన్న అనుమానాలను, అపనమ్మకాలను, భయాలను అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసు నుంచుకొని ఈ సాయి చెప్పే సందేశంలో ఉన్న విషయాలన్నీ కూడా గమనించమ్మా. దేని గురించి బాబా ఈ సందేశాలని నాకు అందించాలనుకుంటున్నారో, వినిపించబోతున్నారో, అసలు ఎందుకు ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా సూచనగా తెలియచేయబోతున్నారనే విషయం గురించి తప్పకుండా తెలుసుకుని చూడు బిడ్డ. నాకు నా బిడ్డల కళ్ళల్లో అన్నీ కూడా తెలుసు, వారి మనసులో బాధ కూడా తెలుసు. కాబట్టి వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటాను. మరి ఇదే కదా బిడ్డ నువ్వు నా నుంచి కోరుకుంటున్నావు. ప్రతి క్షణం కూడా మీ కళ్ళలో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకాలు నాకు చేస్తూ వస్తున్నావు. నీ కోరికలను తీర్చే ఈ సాయికి కోటి హారతులు పట్టావు. చూడమ్మా, ఇప్పటి నుంచి నువ్వేమీ కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి క్షణం నా నామస్మరణం తప్ప మరేమీ కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు బిడ్డ. అది కూడా నమ్మకంతో, భక్తితో చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానమ్మా. నీకు ఈ విధమైన కొన్ని సమస్యలు, బాధలు, చింతలు ఎదురవడం వల్ల అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతమై నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా, అసలు నాకు ఇంకా ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఇంకా తప్పవా, నాకు సంతోషంగా అనుభవించే రోజులు నాకు పరిచయం చెయ్యు, ఇంకా ఇంతకంటే ఎక్కువగా భయానికి గురయ్యే సంఘటనలు నేను చూడవలసిన పరిస్థితులు ఏమైనా ఎదురయ్యి ఉన్నాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. చూడు బిడ్డ, నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు బిడ్డ. ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనలో ముందుగా నువ్వు తెలుసుకోవాలి. ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దు. ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవడం చూసి ఆ సమస్య నిన్ను ఎగతాళి చేస్తుందమ్మా. ఇంకా నిన్ను చూసి నవ్వుతుంది తప్ప ఏదో ఒక రూపంగా నిన్ను బాధ పెట్టాలని చూస్తుంది. కాబట్టి ఆ సమస్యకి నువ్వు ఎదురు తిరిగి నిలబడు. నాకు నా సాయి ఉన్నారు, అన్నీ ఆయనే చూసుకుంటారు అని నువ్వు సాయి యొక్క నామస్మరణం చేసుకుంటే చాలు, అంతా కూడా ఆయనే చూసుకుంటాడమ్మా. ఏది జరిగినా సరే ఆయన ఉన్నాడనే ఒక మాట నీ సమస్యకు తెలియచేయు, తప్పకుండా అది నీ నుంచి పారిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు చేసిన గొప్ప ధర్మమే నీకు ఒక గొప్ప దారి చూపించబోతుంది. నువ్వు ఎలాంటి సహాయం నీకు చెయ్యవలసి వస్తుందో, నీకున్నటువంటి ప్రతి సమస్య కూడా మౌనంగా ఎటువంటి సమాధానం చెప్పకుండా అన్నీ ఓర్పుతో భరించే నీ మౌనమే నీకు మంచి జరిగేలా చేస్తుందమ్మా. ఎంతో ఓర్పుతో ఉన్న నీ సహనమే నీకు 100% పరిష్కార మార్గాలను తెలియపరుస్తుంది. నీ మౌనమే నీకు తప్పకుండా జవాబు ఇస్తుందమ్మా. అలాగే ఇప్పటి వరకు నువ్వు చేసిన సాధన అంటే పూజ కావచ్చు, లేదంటే నీ నామస్మరణం కావచ్చు, ఏదైనా సరే నీకు సాధించే చూపించబోతుంది. అలాగే నీ బాధల్ని, నీ దుఃఖాన్ని ఇవన్నీ దిగమింగుకొని ఇన్ని రోజులు బ్రతికావు చూడు, వాటన్నిటికీ కూడా తప్పకుండా నీకు ప్రతిఫలం అనేది లభించబోతుందమ్మా. ఈ సాయి వాటన్నిటికీ కూడా ఒక మంచి మార్గాన్ని
తప్పకుండా చూపించబోతున్నాడు. ఈ భగవంతుడు అన్నీ కూడా నీ దగ్గరికి చేర్చేలా చేస్తాడమ్మా. ప్రతిరోజు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను కదా, నా ద్వారా మంచి మాటలు అలాగే రక్షించే ప్రతి ప్రయత్నాన్ని కూడా నీ వంతుగా నేను నిన్ను ఆహ్వానిస్తూనే ఉన్నాను. అది ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతానమ్మా. అలాగే ఏ విధంగా అయినా సరే నీకు ఒక మంచి దారిని మార్గాన్ని తప్పకుండా చూపిస్తాను. నేను సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాను బిడ్డ. అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను. ఆ రహస్యం ఏమిటంటే, నీ మనసులో ఉన్న బాధంతా కూడా పక్కన పెట్టు. నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపోయావు. ఎందుకంటే స్వయంగా నువ్వే ఎంచుకున్నటువంటి అలాగే నువ్వే బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకోపోతున్నానమ్మా. అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తప్పకుండా తొలగించబోతున్నాను. అలాగే నీ చుట్టూ ఉన్న ఏదైతే చీకటి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇదే ఆఖరి రోజుని చెప్పేశాను తల్లి. నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యలేదని ఇప్పటి వరకు నువ్వు వెనకడుగు వేసి ఉన్నావో, ఇకపై నువ్వు వెనకడుగు వేయకుండా ముందడుగు వేసే ప్రయత్నం చెయ్యు. నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా నువ్వు వేసే ముందడుగు సమాధానం దొరుకుతుంది తల్లి. మొదట చిన్న చిన్న కష్ట పరిస్థితులు వచ్చినా సరే అన్ని కష్ట పరిస్థితులు ఎదుర్కొనే శక్తి అనేది నీలో కడదాకా ఉందమ్మా. ఆంజనేయ స్వామికి తన బలమేంటో తనకు తెలియదన్నట్లుగా నీలో ఉండేటటువంటి కృషి నువ్వు బయట పెట్టలేక నేను సాధించలేమో అనే అనుమానంతోనే ఉండిపోతున్నావు. ఎక్కడికక్కడే బాధపడుతూ ఉండిపోతున్నావు తల్లి. తప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నావు. కానీ నువ్వు ఏదైనా సరే తలుచుకుంటే తప్పకుండా దాన్ని సాధించగలవు. నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించినప్పుడు ఆ పని గురించి అతిగా ఆలోచిస్తూ చెయ్యాలా వద్దా అనే ఆలోచనలోనే సగం నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు చేసి చూడమ్మా. మహా అయితే 1-2 సార్లు నష్టపోతావు. ఆ నష్టం కూడా నీకు ఒక గుణపాఠం నేర్పిస్తుందని గుర్తుంచుకో తల్లి. ఎప్పుడైనా సరే పిల్లవాడు పుట్టిన వెంటనే లేచి పరిగెత్తలేడు కదా, అదేవిధంగా మనిషి కూడా ఏది కూడా పుట్టుక నుంచే నేర్చుకుని రాడు. మొదటి 2 సార్లు పడి లేచిన తర్వాతే పిల్లవాడు నడుస్తాడు. అదేవిధంగా నువ్వు చేస్తున్న పనిలో కూడా ఒడిదుడుకులు వచ్చినా కానీ అనుభవాలుగా మార్చుకో. తప్పకుండా అందులో విజయాన్ని సాధించేంత అనుభవం అనేది నీ జీవితానికి తప్పకుండా వస్తుంది తల్లి. నువ్వు ఏ దారిలో నడిస్తే నీ బిడ్డలు కూడా అదే దారిలో నడుస్తారమ్మా. ఇప్పటి వరకు కూడా నీ భర్త నీ గురించి అతిగా ఆలోచించి నీ యొక్క జీవితానికి సగం సైతం వ్యర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా సరే నీ భర్త గురించి అతిగా ఆలోచించడం మాత్రం చెయ్యొద్దమ్మా. ఎందుకంటే నీ భర్త కొన్ని చెడు వ్యసనాలకి వ్యసనపరుడై ఉన్నాడు. నువ్వు ఎన్ని చెప్తున్నా కానీ అతను అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేడమ్మా. ఎందుకంటే అది అతని యొక్క కర్మఫలం కాబట్టి అతని యొక్క కర్మఫలం ఎన్నాళ్ళు రాసిపెట్టి ఉందో అన్నాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాలి కాబట్టి తల్లి. ఈ భూమి మీదకి నీ అన్న కోసం, తల్లి కోసం, తండ్రి కోసం, భర్త కోసం మాత్రమే ఏర్పరచలేదమ్మా. నీ భర్తను నమ్ముకొని నీ బిడ్డలు ఉన్నారు, నువ్వు ఉన్నావు. అది అతనికి అంత ఆలోచన జ్ఞానం లేకపోయినా కానీ నీ బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత కేవలం నీ మీద ఆధారపడి ఉంది బిడ్డ. నువ్వు నీ భర్తని నీ బిడ్డని ఒక పొజిషన్లో చూడాలని అనుకుంటున్నావంటే దానికి కారణం నువ్వే మర్చిపోతూ ఉన్నావు. ఎందుకంటే మనిషి నలుగురిలో తిరగాలన్నా సరే, పిల్లలకి ఒక మంచి గుర్తింపు రావాలన్నా సరే ఖచ్చితంగా వారి యొక్క తెలివితేటలనేవి వారికి గుర్తింపు తీసుకువచ్చి పెడతాయి తల్లి. నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే, నీ కర్మలలో నీ కష్టాలను నీ బాధ్యతలను తొలగించేవాడిని నేను ఎప్పటికప్పుడు కూడా సందేశం రూపంలోనే అందిస్తూనే ఉంటాను బిడ్డ. నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు. అందుకే తల్లి, కోట్ల మందిలో నిన్ను మాత్రమే ఎంచుకున్నాను. ఈ అదృష్టాన్ని నీకే అందిస్తున్నానమ్మా. అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.